ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి నువ్వే చేసావు కదా? ఏంటి అత్తయ్య గారి చీర కైరేనా? అవును, నేనే చూసా. ఏ చీర ఎలా బాగుంది? బాగుంది కాబట్టే కట్టుకున్నారు. అత్తయ్య ఎలా కట్టుకుంది అని. నువ్వు నేను నానమ్మ ఎలా చీర కట్టుకుంటామో అత్తయ్య గారు కూడా అలాగే కట్టుకున్నారు. ఏంటి నా చుట్టూ తిరుగుతున్నారు? అసలు మీకేం కావాలి? క్లారిటీ కావాలి. క్లారిటీయా? అవునా? ఆ వైర్ పట్టుకో. ఏంటి? అమ్మా, ఏమే దానికి కరెంటు షాక్ ఇస్తావా? నువ్వు ఫీల్ అవుతున్నావు నానమ్మ? సరే సరే రా, నువ్వు కూడా పట్టుకో. ఏమే, అత్తయ్య గారి చీరని కాల్ చేస్తావా? నువ్వు చూసావా? నేను ఏ పని చేస్తున్నా నా కళ్ళన్నీ నీ మీదే ఉంటాయే. ఏమే నిజంగానే అది చీర కాల్చిందా లేక అది డ్రీమ్ వేసుకుందా? అదొక్కటే నాకు క్లారిటీ ఇవ్వవే. చీర కాల్చింది. మరి మామూలుగా ఎలా ఉంది? నేను ఐరన్ చేసిన చీరని తీసుకెళ్లేటప్పుడు అత్తయ్య గారు చీర కాలింది చూసుకోలేదు. అత్తయ్య స్నానానికి వెళ్ళినప్పుడు నేను వెళ్ళి ఆ చీరని తెచ్చి ఆ చీరలో కలిసిపోయేలా డిజైన్ చేసి తిరిగి అక్కడ పెట్టేశాను. నేను డ్రీమ్ వేసుకోలేదంటే నువ్వు ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వు డ్రీమ్ వేసుకోవడం కాదే, ఇప్పుడు నేను నిన్ను తగులుకుంటాను. ఎప్పుడు జరిగేదే కదా ఇది. కర్ర తీసుకురమ్మంటావా, కొరడా తీసుకురమ్మంటావా? అంటే నన్ను ఇప్పుడు కొడతావా? ఛీ, నిన్న కొట్టి కొట్టి నాకు విసుగొస్తుంది కానీ నీకు మాత్రం బుద్ధి రావట్లేదు. ఏమి, చీర కాల్ చేస్తే అత్తయ్య గారు నన్ను తిడతారు, నన్ను బయటికి పొమ్మంటారని నీ ఏదో ప్లాన్ కదా? నువ్వు ఎన్ని వెదో పనులు చేసినా చెల్లెలవనే మమకారం నాకు చావట్లేదు. అలా అని నిన్ను వదిలేద్దామా అంటే నువ్వు నా వెనకాల గోతులు తీస్తావు. అదే నాకు రిస్క్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.